ఫుడీస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మరి రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రెషర్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 3 యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర బాగా వేపుకోండి ఆయిల్లో. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి, పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు బాగా వేపుకోండి. చూసారు కదా, ఇలాగ వేగాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. వేపుకున్నాక 2 పచ్చిమిర్చి పొడుగ్గా తరుక్కోండి. ఒక క్యారెట్, నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను అన్నమాట. ఒక బంగాళదుంప పెద్దగా కట్ చేసుకోండి అన్నీ, ఎందుకంటే కుక్కర్లో చిన్నవైతే ఉడికిపోయి కలిసిపోతుంది అన్నమాట. సో పెద్దవి కట్ చేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలు, బాగా వేపేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, మొత్తం బాగా వేగిపోవాలన్నమాట. వాటరీగా ఆయిల్ బయటకు వస్తూ అట్లా మీకు తెలుస్తుంది చూడగానే. చూసారు కదా ఇలాగా. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, ఇలా సాల్ట్ వేసేసుకోండి రుచికి సరిపడా. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఆ మసాలాలు బాగా కుక్ అవ్వాలన్నమాట. ఎట్లా అంటే ఆయిల్ బయటకు వస్తూ ఉండాలి. అప్పటిదాకా వేపుకోండి. చూసారు కదా, ఇట్లా వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. 1 కప్పు బాస్మతి రైస్, ఆ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకోండి రైస్ని. ఆ మసాలాలు అవన్నీ బాగా పట్టేలాగా జస్ట్ ఒక్కసారి అట్లా మొత్తం బాగా కలబెట్టేసుకోండి. కలబెట్టుకున్న తర్వాత 1 కప్కి 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను నేను. పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 లీటర్స్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఒక 2 విజిల్స్ సరిపోతుంది. సో నేను ఒక 2 విజిల్స్ కానిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. చూడండి, మొత్తం ఒకసారి అట్లా కలబెట్టేసేసి మూత పెట్టేసేసాను. చూడండి,
వేడి వేడిగా పొడి పొడిలాడుతూ మీకు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది సండేస్ అప్పుడు మీకు బాగా బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా రెసిపీ చేసేసుకుంటే మీకు కొంచెం తొందరగా అయిపోతుంది, ఫాస్ట్‌గా అయిపోతుంది. మరి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్.